దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపుమా. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. దేవా రావా నన్ను బ్రోవా, దేవా రావా నన్ను బ్రోవా. నా హృదిని కోవెలగా మలచుకోవయా, నీకే ఆరాధనా, నీకై ఆలాపనా, నీకే ఆరాధనా, నీకై ఆలాపనా. నీ సన్నిధిలో నివసించాలని వేచియుంటిని, రావా రావా. నీ సన్నిధిలో నివసించాలని వేచియుంటిని, రావా రావా. మది నిండుగా నీ రూపే ఉన్నది దేవా, మది నిండుగా నీ రూపే ఉన్నది దేవా. ఎద నిండుగా నిన్ను కొలువ నన్ను నీ ధరి చేచుమా, నీకే ఆరాధనా, నీకై ఆలాపనా, నీకే ఆరాధనా, నీకై ఆలాపనా. రావా దేవా నా ఆత్మలో నిరంతరం నివసింపవా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్ర దివ్య పూజా బలిలో మా కొరకు ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి బిడ్డల యొక్క తలంపులు నెరవేరాలని ప్రత్యేకంగా ఈ సమయంలో వారి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీమతి చిత్తా అంతోనమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని డాక్టర్ గీతా ఏరువా, థామస్ రెడ్డి చిత్తా సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలిలో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పింపబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పార్వతీపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న జి విజయరత్నంకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు కీర్తిశేషులు జెస్సీ ఫ్లోరెన్స్ మార్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. సిస్టర్ మేరీ ఫ్రాన్సిస్కా ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరట వై చిన్నప్పరెడ్డి ఫ్రాన్సిస్కా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా కథెడ్రల్ విచారణ దివంగత గాలి అరుణకుమారి గారి 51వ జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి అనురాగ్, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, సునీల్, స్వర్ణ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి సత్యవతికి
దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు సతీష్, సుధా, నిర్మల కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు. అభినవ్ చార్టర్డ్ అకౌంట్స్ పరీక్షలు మంచిగా వ్రాయాలని, డాక్టర్ ఆదిత్య సంతోష్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ రాజారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని తుమ్మ అమృత, మంజుష మరియు డాక్టర్ చిన్నపరెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ 88వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఆకుల సుందరరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని భార్య ఆకుల రత్నం, కోడలు, కుమార్తెలు, అల్లుడు, మనుమరాలు మరియు మనుమరాండ్రు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రవితేజ ఛత్రగడ్డకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ బిడ్డల యొక్క తలంపులు నెరవేరులాగున ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం మనం చూస్తూ ఉన్నట్లయితే ఇద్దరు వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులను చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు బాధల్లో ఉన్నటువంటి వారిని పట్టించుకోకుండా ఉండటము, మరో వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు వారికంటూ ఏదో మంచి చేయాలన్నటువంటి ఆలోచన. కాబట్టి మరి ఈ లోకంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉంటూ ఉన్నాం. మనం చేయగలిగిన కూడా ఏమైనా సహాయం చేయలేకపోయినా, మన తప్పిదాలు దేవునికి విరుద్ధంగా ఏమైనా చేసి ఉన్నా వాటన్నిటిని కూడా క్షమించమని, మన్నించమని ఈ దివ్య పూజా బలిలో మన యొక్క పాపాలను కడిగివేయమని ఆ దేవుణ్ణి పశ్చాత్తాపంతో వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు మాకు దత్తతా వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీ పుత్రులుగా చేసితివి. అసత్యమనుడు అంధకారములో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించునట్లు మమ్ము కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము. నేను దేశం మీదికి కరువు పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభు వాక్కుకే కరువు వచ్చును. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 9వ వచనం నుండి 12వ వచనం వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకొనవలెను గదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకొనవలెను గదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగతాసులతో జనములను మోసగింపవచ్చును, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, ఈ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొందుకూకగా పట్టపగలే నేలపై చీకట్లు అలముకొనున్నట్లు చేయుదును. నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను, మీ పాటలను శోక గీతములుగా చేసేదను. అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొన చేసేదను, అందరి తలలు బోడి చేసేదను. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని మృతికి విలపించున్నట్లే మీరు కూడా శోకింతురు. ఆ దినము కడపటి వరకు బాధామయముగా నుండును. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను దేశం మీదికి కరువును పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరువు కాదు, ప్రభువు వాక్కుకే కరువు వచ్చును. ప్రజలు ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తరము నుండి తూర్పు వరకు ఇటునటు తిరుగాడుచు ప్రభు సందేశం కొరకు గాలింతురు, కానీ అది వారికి లభింపదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభు ఆజ్ఞలు పాటించుచు పూర్ణ హృదయముతో అతనిని వెదుకువారు ధన్యులు. నేను నిన్ను పూర్ణ హృదయముతో వెదకుచున్నాను, నేను నీ ఆజ్ఞలను మీరకుండునట్లు చేయుము. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నీ విధుల మీద గల గాఢ వాంఛచే నా హృదయము ఎల్లవేళలా దహించుకొని పోవుచున్నది. నేను నీ పట్ల విశ్వసనీయుడిగా మెలగితిని, నీ విధులను గైకొంటిని. అందరూ మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. నీదు వాక్యమే నాకు నిత్య జీవము, ఇలపైన ఉదయించిన పరలోకనాథుడా. నీదు వాక్యమే నాకు నిత్య జీవము, ఇలపైన ఉదయించిన పరలోకనాథుడా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్,
హల్లెలూయా. గొల్లలను జ్ఞానులను నీదు చెంత చేరినటుల సుంకరులు పాపాత్ములు నీ బాటల పయనింప. గొల్లలను జ్ఞానులను నీదు చెంత చేరినటుల సుంకరులు పాపాత్ములు నీ బాటల పయనింప. ముక్తి మార్గమొనగూర్చగా పుడమి పైకి వచ్చినావు. ముక్తి మార్గమొనగూర్చగా పుడమి పైకి వచ్చినావు. రక్షణ లేని లోకములో రక్షకునిగా నిలచినావు. రక్షణ లేని లోకములో రక్షకునిగా నిలచినావు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుంచి 13 వరకు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9 నుంచి 13 వరకు. పక్షవాత రోగిని స్వస్థపరచి యేసు అట నుండి వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినప్పుడు సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుండిరి. అది చూసిన పరిసయ్యులు, మీ బోధకుడు ఇట్లు సుంకరులతో పాపులతో కలిసి భుజించుచున్నారేమి అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా, నాకు కారుణ్యము కావలయును కానీ బలి అవసరం లేదు అను లేఖనమునందలి అర్థమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు అని పరిసయ్యులకు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి బిడ్డలము. అయితే ఇందులో కొంతమంది తాము తెలియక పాపాత్ములుగా, కొంతమంది తెలుసుకొని పుణ్యాత్ములుగా ఈ లోకంలో పరిగణింపబడుతూ ఉన్నారు. మరి తెలియనటువంటి వారి గురించి మన యొక్క బాధ్యత ఏమిటి అంటే తెలియచేయటము. ముఖ్యంగా పుణ్యాత్ములుగా భావించినటువంటి వ్యక్తులు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు, మరి వీరు తెలియనటువంటి వారికి తెలియచేసినటువంటి బాధ్యత ఎంతో ఉంది. అయితే ఈ లోకంలో పరిసయ్యుల్లాగా మరి కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ పరిసయ్యులకు ఏది చేయవలనో ఏది చేయకూడదో బాగా తెలుసు. అయితే మనం చూస్తూ ఉన్నాం, వారి మధ్యలో పాపాత్ములు ఉన్నారు, దేవునికి విరుద్ధంగా జీవించేటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వారు ఉన్నప్పుడు వీరిలో మొట్టమొదటిగా కలిగేటువంటి ఆలోచన, వారు గ్రహించినా కానీ ఈ వ్యక్తులు ఇలాగే ఉండనై నాకెందుకు అని ఆలోచించేటువంటి వ్యక్తులు. వీళ్ళు ఎక్కువగా వారి యొక్క పనుల్లో నిమగ్నమైపోతూ వారి సమయాన్ని ఇతరులకు కేటాయించకుండా, తెలుసుకున్నటువంటి సత్యాన్ని ఇతరులతో పంచుకోకుండా దాచిపెట్టుకుని స్వార్థంతో తమ జీవితాలపై ఆధారపడుతూ ఉండేటువంటి వ్యక్తులు.
రెండవదిగా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. మరి వారు చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా వారికి మంచి మాటలతో కొంచెం శ్రద్ధ వహించి చెప్పకుండా సూటిపోటి మాటలతో, కించపరిచేటువంటి మాటలతో, అవమానపరిచేటువంటి మాటలతో వారిని నిందిస్తూ ఉంటూ ఉంటారు. అదే మనం చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడైతే ఈ పాపాత్ములు ఆ ప్రభు దగ్గర ఉండటం చూశారో, తన యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులతో అంటుంటున్నారు, ఇదిగో మీ గురువు ఈ పాపాత్ములతో, సుంకరులతో ఉంటున్నాడేమిటి? వీళ్ళు ఇతరుల గురించి చెడు అభిప్రాయాలతో, చెడు ఆలోచనలతో ఉండేటువంటి వ్యక్తులు. మరి ఈ వ్యక్తుల్ని మనం ఈనాడు కూడా చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరైనా పిల్లలు తమ యొక్క పరీక్షల్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, తప్పినప్పుడు, నేను ముందే చెప్పా వీడు ఫెయిల్ అవుతాడని, నేను ముందే తెలుసు, నాకు ముందే తెలుసు ఈయన చేసేవన్నీ ఇలాగే ఉంటాయని అని నిందిస్తూ ఉంటాము, అవమానపరుస్తూ ఉంటాము. వాటి వలన ఆ వ్యక్తి జీవితంలో మార్పును మనం తీసుకొని రాలేము. మరి మూడో తరగతికి చెందినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అంటే, వారు ఒక ముద్ర వేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఏమిటి ఈ ముద్ర అంటే, ఈ వ్యక్తి పాపాత్ముడు, ఈ వ్యక్తి మంచివాడు కాదు, ఈయన చెడ్డవాడు అనేటువంటి ముద్రలు, అనేక పేర్లు వారికి పెడుతూ ఉంటూ ఉంటారు. సంఘంలో ఈ విధమైనటువంటి వ్యక్తుల ద్వారా పాపాత్ములు పుణ్యాత్ములుగా మారటం కానీ, తెలియనటువంటి వారు ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకొని గొప్ప స్థాయికి ఎదిగేటువంటి భాగ్యం కానీ వీరి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో రాదు. అయితే మనం చూస్తూ ఉంటూ ఉన్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలన్నీ గ్రహించి వారి యొక్క ఆలోచనలను పసిగట్టి అంటూ ఉన్నాడు, నేను వచ్చింది పాపాత్ముల కొరకే. ఆ ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఉన్నారు. దేవుని యొక్క కుమారుడు, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, సృష్టికర్త. మరి ఆ యొక్క దేవుడు మన మధ్యలోకి వచ్చి మరి ఎవరితో ఉంటున్నాడు అంటే, పుణ్యాత్ములతో కాదు, మంచి వ్యక్తులతో కాదు, చెదరిపోయినటువంటి గొర్రెల వలె ఉన్నటువంటి వ్యక్తుల చెంతకు, ఈ లోకం నిందిస్తూ, లోకం చేత తిరస్కరించబడి, అవమానించబడి, భయంతో దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తుల కొరకు ఆ ప్రభు వారు వచ్చి ఉన్నాడు. సర్వసాధారణంగా మనం గ్రహించాల్సినటువంటి విషయము, మనకు అధికారులతో ఏదైనా పని ఉన్నప్పుడు మనమే వారి చెంతకు వెళతాం. కానీ ఇక్కడ దేవుడు అంత గొప్పవాడైనప్పటికీ, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినప్పటికీ ఆయనే మన చెంతకు రావటం అనేది మరి అంత తగ్గింపుతనము ఆయనలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి దీని అంతటికీ గల కారణం ఆ వ్యక్తులంటే ఆ ప్రభు వారికి ప్రేమ. ఏ వ్యక్తి అయితే ఇతరుల యొక్క బాధను గ్రహిస్తూ ఉంటాడో, మరి ఆ బాధ నుంచి వారిని గట్టెక్కించాలని ప్రయత్నం చేయాలి అంటే వారిలో ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ లేనటువంటి వ్యక్తులు తమ స్వార్థంతోనూ తమ జీవితాన్ని తమ వరకే కేటాయించుకుంటూ ఎంతోమంది ఉంటూ ఉంటారు. కానీ అతి అరుదుగా మనం చూస్తూ ఉంటాం, ఇతరుల యొక్క కష్టాలను గుర్తించటము, వారి యొక్క పేరు ప్రఖ్యాతలను గుర్తించటము, వారు బాధపడకుండా వారు కూడా మనవలే మంచిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనలు అతి కొద్ది మందిలో చూస్తూ ఉంటాం. మరి దేవుడు ఆ యొక్క ప్రేమను వారిపై చూపుతూ, మీరు మనుషులు ఇప్పటివరకు పాపులుగా ఉన్నారు, కానీ మీరు కూడా మంచి వ్యక్తులుగా మారవచ్చు, మీకు ఆలోచించే శక్తి, గ్రహించే శక్తి మీకు ఉంది, మిమ్మల్ని పుణ్యాత్ములుగా లేదా మంచి వ్యక్తులుగా చేయటానికి నేను మీ చెంతకు వచ్చి ఉన్నాను, నేను మీ తోడు ఉంటాను, మీరు నా మాట వినండి అని వారిని ఓదారుస్తూ, మరి ప్రేమగా దండించడం కోకుండా, భయపెట్టకుండా, ప్రేమానురాగాలతో ఆ పంక్తిలోనే వారు కూర్చుని ఆయనతో భోజనం చేసే అవకాశాన్ని కల్పించటం.
అప్పటి వరకు సమాజం దూషిస్తూ ద్వేషిస్తూ వారి నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ సమాజం మరి ప్రభువు చేసేటువంటి కార్యాలు చూడండి. అనగా మనము దేవుని ఎడల భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నట్లయితే ఆ దేవుడు అందరికీ కూడా ఈ వరాలను ఇస్తూ ఉంటున్నాడు. కానీ ఈ పరిసయ్యులు పొందినటువంటి వరాలను వారి వరకే ఉపయోగించుకుంటూ అందరికీ పంచకుండా తమ స్వార్థంతో జీవిస్తూ ఉంటున్నారు. మరి ఈరోజు మనం మత్తయ్య గారిని ఎన్నుకోవటం చూస్తూ ఉన్నాం. ప్రభు వారు పిలుస్తూ ఉంటున్నాడు, నన్ను అనుసరించు అనగానే మత్తయ్య గారు ప్రభు వారిని అనుసరిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రభువారిని అనుసరించడం అంటే మనం గుర్తుంచుకోవాలి, ఆ ప్రభువారు ఏ విధంగానైతే పాపాత్ముల కొరకు ఆయన వచ్చి ఉన్నాడో, ఏ విధంగానైతే తనను తాను తగ్గించుకొని వారి మధ్యలో జీవించాడో, ఏ విధంగానైతే ఓర్పు సహనంతో వారిని తీర్చిదిద్దుతూ ఉన్నాడో, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడో, ఆ జీవితాన్ని కొనసాగించటమే ఈ అనుసరించటము. మనం మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యానికే కరువు వస్తుంది అని విని ఉన్నాం. దేవుని యొక్క వాక్యానికి ఎందుకు కరువు వస్తుంది అంటే, యాజకులుగా గురువులుగా తాము చేయవలసినటువంటి క్రియలు సక్రమంగా చేయని పక్షాన, తమ బోధ సక్రమంగా బోధించని పక్షాన ఈ కొరత అనేది వస్తుంది. మరి విన్నటువంటి వారు, గ్రహించినటువంటి వారు ఆ వాక్కు ప్రకారం జీవించని పక్షాన, దానిని తిరస్కరించిన పక్షాన ఈ కొరత అనేది, కరువు అనేది వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మంచి పనులు చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహించకుండా విమర్శలతో ఎంతోమంది నిరుత్సాహపరుస్తూ ఉన్న ఎడల ఈ యొక్క కొరత అనేది వస్తూ ఉంటుంది. ప్రభు యొక్క జీవితంలో కూడా అదే, ప్రభు చేస్తున్నటువంటిది మంచి పని, వారిని కూడా నీతిమంతులుగా చేయాలన్నదే దేవుని యొక్క ఆలోచన. కానీ ఈ విధమైనటువంటి ఆలోచన ఆ పరిచయంలో కనిపించకుండా, ఇక వారు పాపాత్ములు, ఇక మేము పుణ్యాత్ములమి, ఇక వారు అంతే మేము ఇంతే అన్నటువంటి తారతమ్యాలు వారిలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. నిజమైనటువంటి దేవుని బిడ్డలు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం ఏ విధంగా పుట్టి పెరిగామో, ఎన్ని తప్పిదాలు చేసి, ఎన్ని పొరపాట్లు చేసి, మరి వాటన్నిటిని కూడా సవరించుకొని సరిదిద్దుకొని ఏ విధంగా పైకి వచ్చామో, మంచి జీవితాన్ని అలవర్చుకుంటున్నామో, అలాగే తెలుసుకోకుండా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. మరి నాకు ఏ విధంగానైతే ఇతరులు తెలియచేసి ఉన్నారో ఆ కృతజ్ఞత నేను ఎదుటి వ్యక్తుల్లో చూపించాలి, వారికి కూడా నా సహాయాన్ని అందించాలి అన్నటువంటి ఆలోచనతో మనం జీవించినట్లయితే ఈ లోకంలో పాపాత్ములని ఎవ్వరినీ కూడా పరిగణించడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే వారి యొక్క శ్రద్ధ అంతా కూడా వారి సొంత జీవితాల మీద ఆధారపడి ఉంటుందో, అప్పుడు ఇతరులని మనం పట్టించుకోము, శారదీయము. వారు తప్పు చేసిన తర్వాత వీడు పాపాత్ముడు, పాపాత్మురాలు, ఎందుకు పనికిరారు అన్నటువంటి మాటలతో వారి యొక్క హృదయాలను ఇంకా గాయపరుస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, మొదటి శుక్రవారం ఆ తిరుహృదయ ప్రభు వారిని స్మరించుకునేటువంటి రోజు. ఆ తిరుహృదయ నాథుడు తన యొక్క కృపను మరి ఏ విధంగా అంధకారంలో పడిపోతున్నటువంటి ఆ యొక్క బిడ్డలను వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడో, అందరి చేత అవమానించబడినటువంటి వారిని ఆయన ఏ విధంగా ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడో, ఆ ప్రేమానురాగాలు మనం కూడా చూపించాలని, ముఖ్యంగా ఆ ప్రభుని తెలుసుకుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలందరూ ఎంతో ఆసక్తితో ఉండాలని ఈ యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క నామాన్ని గణపరుద్దాం, ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటన చేద్దాం, మన జీవితాల్లో క్రియల ద్వారా మంచి క్రియలు చేద్దాం. మన యొక్క తలంపులన్నీ ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, తిరుసభను పరిపాలిస్తున్న ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా ఆర్చ్ బిషప్ పోల అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, సంఘ పెద్దలను,
ఉపదేశులను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ దివ్యవాణి ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరినీ, సహాయాన్ని అందిస్తున్న బిడ్డలందరినీ, దాతలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క తలంపులను నెరవేర్చమని, వారికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని, మీ యొక్క వాక్యాన్ని సక్రమంగా బోధించడానికి మాకు కావలసిన జ్ఞానాన్ని, ఆశీర్వాదాలను దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ లోకంలో ఎంతోమంది బిడ్డలు నిరుత్సాహంతో అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. ఆ బిడ్డలందరికీ కూడా వెలుగును దయచేయమని మేము అర్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఎంతోమందికి జ్ఞానాన్ని, మంచి దీవెనలు అనుగ్రహించి ఉన్నారు. ఆ యొక్క బిడ్డలు వారి యొక్క స్వార్థంతో కాకుండా కేవలము వారి జీవితం మీదే ఆధారపడకుండా వారు పొందినటువంటి ఆశీర్వాదాలను లేనటువంటి బిడ్డలకు కూడా పంచేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఎవరైతే పాపంలో మునిగిపోతూ ఉన్నారో వారిని ముందుగానే పాపంలో పడకుండా ఉండటానికి కావలసినటువంటి మంచి మాటలను వారికి తెలియజేసేటువంటి వారిగా తీర్చిదిద్దమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా కొరకు ప్రార్థన చేయమని ప్రత్యేకంగా ఈ దివ్య పూజా బలిలో సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వారి తలంపులను నెరవేర్చండి. మీ యందు ఉన్నటువంటి విశ్వాసంతో అర్పించిన విన్నపాలను తృణీకరించక, త్రోసిపుచ్చక వారికి కావలసిన అనుగ్రహాలు దయచేయమని, కుటుంబంలో శాంతి సమాధానాలను దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క సమయంలో మా వ్యక్తిగత అవసరతలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థన చేయమని అడిగినటువంటి బిడ్డల యొక్క తలంపులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఏక మనస్సుతో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ మీ యొక్క వాక్యానుసారం జీవిస్తూ, మరి మీ వాక్యాన్ని మేము తృణీకరించకుండా ప్రభువా మా హృదయాల్లోనికి అంగీకరిస్తూ, మరి మీరు చూపినటువంటి ఆ ప్రేమానురాగాలు, మాపై చూపినటువంటి ఆ ప్రేమకు గాను మేము కూడా మీ యందు ప్రేమ చూపిస్తూ మంచి మనుషులుగా, మంచి విశ్వాసులుగా జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత తలంపులు, ఈ యొక్క సమయంలో చేసిన ప్రార్థనలు అన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మేము బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించి స్వీకరించు మా కానుక, ఆదరించి స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నీ పొందినవన్నీ అర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధము నర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధము నర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే, నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. కృతజ్ఞత హృదయతో
మము స్వీకరించి, కృతజ్ఞత హృదయతో మము స్వీకరించి, నీ చిత్తమైనచో ఆదరించి ఆశీర్వదించుము. నీ చిత్తమైనచో ఆదరించి ఆశీర్వదించుము. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్లు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరుషులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవూయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
నా జ్ఞాపకార్థము చేయుడు. మీ సిలువ మరణముచే జీవమునిచ్చిన శ్రీ యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆర్చ్ బిషప్ పోలా అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియ మాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన.
ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండి రండి ఆరగించండి, రండి రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. అలసి సొలసిన జనులకు, క్రోషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను ఒసగెదనన్న ప్రభుని ప్రసాదం. అలసి సొలసిన జనులకు, క్రోషించుచున్న ఆత్మలకు శాంతి ప్రేమను ఒసగెదనన్న ప్రభుని ప్రసాదం. ప్రేమామయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, ప్రేమామయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఓ తండ్రి, నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు మన యందు ఒకరుగా ఐక్యమై ఉండునట్లా ప్రార్థించుచున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకొనిన ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపుము. తద్వారా మేము ఈ లోకంలో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభుని ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు, నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు. కన్నీటి కనులతో మసగబారిని నా అంతరంగమే పరితపించని, కన్నీటితో కనులు మసకబారిని నా అంతరంగమే పరితపించని, నా వారి మరణమే కృంగదీసనే, దిక్కులేక ఒంటరిగా మిగిలిపోతిని, నా వారి మరణమే కృంగదీసనే, దిక్కులేక ఒంటరిగా మిగిలిపోతిని, నీ చేతితో నన్ను తాకుమయా యేసు, కన్నీటితో నన్ను కడుగుమయా యేసు, నీ చేతితో నన్ను లేపుమయా యేసు, పరిశుద్ధ రక్తముతో కడుగుమయా యేసు. కరుణాకరా కనికరించుమా, నా దీన ప్రార్థన ఆలకించుమా, దీన ప్రార్థన ఆలకించుమా, నీ తిరు రక్తముతో నన్ను కడుగుమయా యేసు, నీ ఘనహస్తముతో నన్ను తాకుమయా యేసు.